సూర్యాపేట జిల్లా తొండ గ్రామంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల భూమి పూజ కార్యక్రమంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తమ భూములు కోల్పోతున్నామని రైతులు భూమి పూజ కార్యక్రమం దగ్గరకు వచ్చి ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం భూములు లాక్కుంటే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటామని ఆవేదన వ్యక్తం చేశారు. నాడు ఇందిరమ్మ రాజ్యంలో భూమి పంచితే కేసీఆర్ ప్రభుత్వంలో పట్టాలు చేశారని, నేడు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ పేరుతో తమ భూమిని లాక్కుంటున్నారని మండిపడ్డారు. అది దాదాపు 500-600 నుంచి కాపాడుకుంటాను. 5 తరాలు 6 తరాల నుండి కాపాడుకొని బతకలేక గోళ్ళు తోముకొని బొచ్చలు తోముకొని పూలు చేసుకొని ఇది మాకు ఉండాలి అనుకున్నాం. మేము అనుకుంటాను ఎల్లక అమ్మాడి గుడిసెలు వేసుకొని బతికినాం. మేము ఇది అమ్మకుంటాం. మేము ఇన్ని కష్టాలు పడుకుంటే ఇది ఉంచితే ఇవాళ ఎమ్మెల్యే గారా ఎవరో మమ్మల్ని ద్రోహం చేయడానికైతే పద్ధతి కాదు. మాకు దయచేసి మాతో మాకు చూపియాలి. నా పేరు సోమరామక్క పెట్టిరు. ఇదనే 3 ఎకరాలు 4 ఎకరాలు మనిషికి 1 ఎకరం రాదు. ఎన్ని గుంపులు మేము ఎంత గురుపులో ఉన్నాము. మేము ఒక్కటి మా ముగ్గురం 10 తరాల నింటున్నది. మా తాతలు తాతలు పోడుగొట్టి సంపాదించి ప్రభుత్వం వచ్చి ఇవాళ కాదు నిన్న కాదు ఇన్ని సంవత్సరాల నుంచి